2015లో రిలీజ్ అయిన స్ప్లాష్ స్ప్లాష్ లవ్ అనే ఒక సౌత్ కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఒక హై స్కూల్ చదివే అమ్మాయి వందల సంవత్సరాల పాస్ట్ కి టైం ట్రావెల్ అయి అక్కడ ఒక రాజు దగ్గర ఇరుక్కుంటుంది. తను అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని తను ఎలా ఎదుర్కొంది, చివరికి తను తప్పించుకుంటుందా లేదా అనేది ఈ సిరీస్ యొక్క ప్లాట్. ఇక లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేసేద్దాం. ఈ కథ ప్రారంభంలో మనకి మన హీరోయిన్ డాన్బీని చూపిస్తారు. తను తన క్లాస్ రూమ్ లో నిద్రపోతుంటుంది. ఇది మ్యాథ్స్ క్లాస్. డాన్బీకి మ్యాథ్స్ అంటే అసలు నచ్చదు. మ్యాథ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా తన లైఫ్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీచర్ తను నిద్రపోతుండడం చూసి మన హీరోయిన్ ని ముందుకొచ్చి అతను బోర్డులో వేస్తున్న సమ్ ని సాల్వ్ చేయమంటాడు. కానీ తన వల్ల అస్సలు కుదరదు. నిద్రకి తన మైండ్ కొంచెం కూడా పనిచేయదు. 3 ఆర్లు ఎంత అని అతను అడిగినా కూడా తను చెప్పదు కనుక టీచర్ తన నుదిటి మీద కొట్టి, ఇంకో 2 రోజుల్లో నీకు సాట్ ఎగ్జామ్ ఉంది, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇలా కొంచెం కూడా క్లాస్ మీద ఫోకస్ చేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని గట్టిగా అరుస్తాడు. యాక్చువల్లీ ప్రస్తుతానికి మన హీరోయిన్ కున్న ఒక పెద్ద ప్రాబ్లం ఈ ఎగ్జామే. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ని పాస్ చేస్తానని తనకి కొంచెం కూడా నమ్మకం లేదు. తను చాలా భయపడుతుంది. టీచర్ అసలు నీకెందుకు ఈ బ్రెయిన్, మోసుకుని తిరగడం నీ ఒంటికి బరువు ఎక్కువ అని అతను మన హీరోయిన్ గట్టిగానే అడుగుతాడు. అతను ఇంత చెప్పాక తను వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుని ఫుల్ గా క్లాస్ వింటుంది కదా అనుకుంటే మన హీరోయిన్ టైం పాస్ కోసం బకెట్ లో పడుతున్న వాటర్ డ్రాప్స్ ని కౌంట్ చేసి పీరియడ్ పూర్తే బెల్ ఎప్పుడు కొడుతుందో కరెక్ట్ గా గెస్ చేస్తుంది. మొత్తానికి ఒక విషయం అర్థమవుతుంది. ఈ క్లాస్ రూమ్ లో హీరోయిన్ మాత్రమే ఉడకని బియ్యం. తర్వాత అలా సీన్ హీరోయిన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సీన్ మాత్రమే మారింది కానీ స్టోరీ అంతా ఒకటే. డాన్బీ క్యాజువల్ గా ఆరెంజెస్ తింటూ ఉంటే అక్కడికి వచ్చిన తన అమ్మ, నువ్వు ముందే యూనివర్సిటీకి వెళ్లే ఛాన్స్లన్నీ మిస్ చేసేస్తావు, ఇక నీకు మిగిలింది ఆ ఎగ్జామ్ మాత్రమే, కాబట్టి మంచిగా రాయు. సాట్ ఒక్కటే నీ లాస్ట్ హోప్, సో ఫెయిల్ అయ్యావో నీ పని అంతే, సో ఫోన్ పక్కన పెట్టి చదువుకునే పని లేదో చూడు అని అంటుంది. హీరోయిన్ లెక్కల్లో వీక్ కదా, కాబట్టి ఆమె, నువ్వు నీ నాన్నలాగే మ్యాథ్స్ లో చాలా వీక్, చిన్న ఫార్ములా కూడా యూజ్ చేయలేకపోతావని అంటుంది. ఆమె లాజిక్ ఏంటంటే వాళ్ళ కూతురు స్మార్ట్నెస్ అంతా తన జీన్స్, డల్నెస్ అంతా వాళ్ళ నాన్న జీన్స్ అన్నమాట. యూజువల్ గా ఆమె ఇలానే హీరోయిన్ ని తిడుతుంది. కానీ ఈ రోజు మరి నాన్ స్టాప్ కి గ్యాప్ ఇవ్వకుండా, నీకు చదవడంలో ఇష్టం లేదు, టాలెంట్ లేదు, మరైతే ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీకు ఏదైనా కళ అయినా ఉందా అని ఇన్సల్ట్ చేసినట్టు మరి అడగడంతో ఇదంతా తట్టుకోలేని డాన్బీ టెన్షన్ లో బట్టలు మార్చుకుని బ్యాగ్ తీసుకుని తన ఫ్రెండ్ ని కలవడం కోసం వెళ్ళిపోతుంది. తనే మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు ఒకరికొకరేం తక్కువ కాదు. ఎగ్జామ్ టైంలో పాటలు పడి డాన్స్ ఆడుతూ ఫుల్ జాష్ లో ఉన్నారు. డాన్బీకి ఫ్యూచర్ ప్లానింగ్ ఉందో లేదో కానీ కడుపు ఫుల్ గా తినడానికి మాత్రం ఎప్పుడూ ప్లాన్స్ ఉంటాయి. తనకి ఇలాంటి ఇన్స్టెంట్ నూడిల్స్ లాంటివంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్న టైంలో వీళ్ళిద్దరూ ఒక సూపర్ మార్కెట్ లో షెల్టర్ తీసుకుని నూడిల్స్ తింటూ ఉన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ తన దగ్గర, ఎగ్జామ్ కి చదివేశావు కదా, ఫెయిల్ అయితే నీ లైఫ్ పోతుంది అని తను కూడా చెప్తుంది. అందుకు డాన్బీ, జారుడు బంద జారాల్సిన వయసులో మన లైఫే జారిపోతుంది, ఇక్కడ ఇంత చిన్న వయసులో మనకి ఎందుకు ఇంత స్ట్రెస్ ఇస్తున్నారు, మరి ఒక మనిషి యొక్క లైఫ్ ఒక్క రోజులో డిసైడ్ అవడం ఏంటి, T20 మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ వరకు డిసైడ్ అవ్వదు, సో ఎగ్జామ్లన్నీ ఆపేవాలి అని తన ఆలోచనలన్నీ చెప్తుంటుంది. కాసేపటికి అక్కడికి తన ఫ్రెండ్ తండ్రి వచ్చి తనని పికప్ చేసుకుని తీసుకువెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న డాన్బీ చాలా డిప్రెస్డ్ గా ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుసు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అన్నిటికీ టైం లేదు. 25 రోజులు టైం ఇచ్చినా తను పాస్ అవ్వలేదు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో డైరెక్ట్ గా సాట్ ఎగ్జామ్ రోజు న్యూస్ లో ఈ రోజు గట్టిగా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టంతా చెప్తుంటారు. ఇంట్లో ఉంటే అడ్వైస్ చేసి చంపిస్తారు కనుక హీరోయిన్ వెంటనే రెడీ అయ్యి ఎగ్జామ్ అటెండ్ చేయడం కోసం పరిగెడుతుంది. తన అమ్మ కూడా తన వెంటే వచ్చి తన బ్యాగ్ లో బుక్స్ కంటే ఫుల్ గా ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉండడం చూసి, ఏంటమ్మా ఇది, ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ రోజు తెలుసు కదా, ఎగ్జామ్ పోతే మొత్తం పోతుంది, కేర్లెస్ గా ఉండకు అని చెప్తూ ఉంటే హీరోయిన్ తన మాటలో అస్సలు పట్టించుకోదు. వాళ్ళ అమ్మ ఇచ్చిందంత ధైర్యం కాదు, అది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ మోటివేషన్ స్పీచ్. డాన్బీ వదిలితే చాలు అన్నట్టు అక్కడ నుంచి పారిపోతుంది. కానీ తను ఎంత నిరాశగా ఉన్నా కూడా బస్ లో వెళ్తున్నప్పుడు మాత్రం ఎప్పుడూ లేని ఒక భయం. బుక్ లో పేజీలన్నీ తెగ ఫాస్ట్ గా తిరిగిస్తుంది. బస్ దిగాక చూస్తే బయట గట్టిగా వర్షం పడుతూ ఉంది. యాక్చువల్లీ హీరోయిన్ గొడుగు తీసుకొచ్చుంటుంది కానీ టెన్షన్ లో దాన్ని బస్ లోనే వదిలేసింది. ఇంకేంటి, లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్, అందులో ఈ వర్షం ఏం ప్రాబ్లం అని తను లైట్ తీసుకుని దేని గురించి ఆలోచించకుండా వర్షంలో తడుస్తూ ఎగ్జామ్ హాల్ వైపుకు వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది జూనియర్స్ ఆల్ ది బెస్ట్ అక్క అని తనని చూసి అరుస్తారు. వీళ్ళ మాటలని వింటే ఎంకరేజ్ చేసినట్టే ఉన్నాయి కానీ చేతిలో ఉన్న బోర్డులని చూస్తే ఎలా అయినా పాస్ అయిపోని డైరెక్ట్ గా అటాక్ చేస్తారు. ఇది చూసాక డాన్బీకి తన అమ్మ మాటలు గుర్తుకు రావడం వల్ల తను ఆ స్ట్రెస్ ని అసలు తట్టుకోలేకపోతుంది. ఉన్న కొంత ధైర్యం కూడా పోయి తను ఫుల్ గా భయపడి వెంటనే వెనక్కి తిరిగి పరిగెడుతుంది. ఎగ్జామ్ హాల్లో హీరోయిన్ ఫ్రెండ్ తను ఇంకా రాలేదన్న విషయం వచ్చేసి తను వెంటనే డాన్బీకి నువ్వు ఎక్కడున్నావని మెసేజ్ చేస్తుంది. తనకేం రిప్లై చేయాలి, అసలు ఈ ఎగ్జామ్ ని అటెండ్ చేయాలా అని డాన్బీ చాలా
చాలా ఆలోచించి తను అలా సైలెంట్ అయిపోతుంది. వర్షాన్ని ఆకాశాన్ని చూసి తను దేవుడిని తలుచుకుని, దేవుడా దయచేసి నన్ను ఒక్కసారికి మాత్రం మాయం చేసే, ప్రపంచంలో నా ఎగ్జిస్టెన్స్ మొత్తం ఎరేజ్ చేసే అని కోరుకుంటుంది. తను కళ్ళు మూసుకుని ఎంత ప్రయత్నించినా ఎటువంటి రియాక్షన్ జరగదు. అండ్ అప్పుడే సరిగ్గా డాన్బీకి పక్కన రోడ్ లో ఉన్న నీళ్ళల్లో నుంచి ఏవో చిన్న చిన్న డ్రమ్ బీట్స్ వైబ్రేషన్స్ లాంటి శబ్దాలు వినిపిస్తాయి. తను దగ్గరికి వెళ్లి చూస్తే అందులో తనకి ఏదో పురాతన ఆర్కిటెక్ట్ లాంటి సింబల్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మనకి కొన్ని వందల సంవత్సరాల పాస్ట్ లో ఒక టైం లైన్ చూపిస్తారు. అక్కడ రాజు, మంత్రులు, ఊరి ప్రజలందరూ కలిసి వీళ్ళ ఊరిలో గత 3 సంవత్సరాలుగా వర్షం పడలేదు కనుక వర్షం కోసం ఒక రిచువల్ చేస్తున్నారు. అండ్ అక్కడ చేసే రిచువల్ యొక్క చిన్న చిన్న సౌండ్స్ ప్రెసెంట్ లో మన హీరోయిన్ డాన్బీకి క్లియర్ గా వినిపిస్తుంది. ఆశ్చర్యంలో తను మెల్లగా తన కాలుని నీటిలో పెట్టాలనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అదేదో ఒక పెద్ద లోతైన ప్రాంతంలో తన కాలు అలా లోపలికి వెళ్తుంది. పాస్ట్ లో రాజు ఈ రిచువల్స్ మూఢనమ్మకాల పైన నాకు నమ్మకం లేదు, అందరూ వెళ్ళి మీ పనులు చూడండి, డిస్మిస్ అని అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ప్రెసెంట్ లో హీరోయిన్ తన క్యూరియాసిటీలో ఒకవేళ ఇదే దేవుడు తనకి ఇచ్చిన ఛాన్స్ గల అనుకుని కొంచెం కూడా ఆలోచించకుండా పరిగెట్టి వచ్చి ఆ నీటిలో దూకేస్తుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ హీరోయిన్ అలా ఆ నీటిలో మునిగిపోవడం, పక్కనే ఉన్న అబ్బాయి ఇదే మ్యాజిక్ రాని అతని చేతిలో ఉన్న బాల్ ని కింద పడేయడం అని అక్కడ సీన్ అలానే అయిపోతుంది. ఇప్పుడు స్టోరీ కంప్లీట్ గా పాస్ట్ కి వెళ్ళిపోతుంది. డాన్బీ నీటిలో మునుగుతూ చాలాసేపు మునిగి చివరికి తను ఆ రిచువల్ జరిగే చోట్లో అందరికీ మధ్యలో పెట్టున్న ఆ వాటర్ టబ్ లోకి టెలిపోర్ట్ అయి అక్కడి నుంచి బయటకు వస్తుంది. హీరోయిన్ ఏంట్రా చుట్టూ సీన్ అంతా మారిపోయిందని కన్ఫ్యూజ్ అవుతుంది. పాతకాలంలో ఉన్నట్టు చుట్టూ పవిత్రమైన పూజలు, చూస్తే ఫ్లాట్ అయిపోయేలా ఒక అందమైన రాజు, అతని పేరు లీ, ఇంకా మినిస్టర్స్, ప్రజలు అందరూ హీరోయిన్ చూస్తున్నారు. తను ఇక్కడే సినిమా సెట్ వేసున్నారు గల అని అనుకుంటుంది. కానీ రాజుకి తను ఎలా ఇక్కడికి వచ్చిందని ఒకటే కన్ఫ్యూషన్. అతను మూఢనమ్మకాల కన్నా నిజానికి ఎక్కువ విలువిస్తాడు. యాక్చువల్లీ వీళ్ళు ఈ పూజని ఏ దేవుడు కోసమో చేయలేదు, 3 సంవత్సరాలుగా ఏ దేవుడు హెల్ప్ చేయలేదని ఇప్పుడు రాక్షసుల కోసం చేస్తున్నారు. కాబట్టి అందరూ మన హీరోయిన్ ఒక గాబ్లిన్, రాక్షసి అన్నట్టు అనుకుంటారు. ఈ దుష్ట శక్తి మన ప్లేస్ లోకి చొరబడిందని వీళ్ళంతా కత్తులతో తన పైన దాడి చేయాలనుకున్నప్పుడు తను వాళ్ళని చూసి నేను సెట్లో ఒకరిని కాదు, తెలియక ఇక్కడికి వచ్చేసానని ఆ కత్తిని లైట్ గా తోస్తుంది. కానీ చేతిలో నుంచి రక్తం రావడం వల్ల ఇది యాక్టింగ్ కాదు నిజమే గల అని డాన్బీ చాలా భయపడుతుంది. అప్పుడు ఈ పూజలు చేసిన ఊరి పెద్ద తను రాక్షస అయ్యుండొచ్చు, కానీ తనే మన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయబోతుంది, తనే మన ఊరి కోసం వచ్చిన మిరాకల్ అని ఎక్కువగా బిల్డప్ ఇస్తాడు. హీరోయిన్ టీవీలో ఇంతకు ముందు చూసిన ఒక హిస్టారికల్ డ్రామాలో ఇలానే ఒక సీన్ ఉంటుంది. అందులో లేడీ చేతులు పైకెత్తి వర్షం పడుతుందని గట్టిగా అరిచినప్పుడు నిజంగానే వర్షం పడింది కనుక తను కూడా ఆ సీన్ ని ఇక్కడే రీక్రియేట్ చేస్తుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో నేనుండగా మీకు భయం ఎందుకు, మీరెంతగానో ఎదురు చూసిన వర్షం ఇదిగో వచ్చేసింది అని తను ఇలా గోల చేయడం, పెద్దాయనతో అందరూ తనని వర్షం పడేలా చేయమని వేడుకోవడం లాంటివి చేస్తారు. చుట్టూ ఉన్న పిచ్చి సంతిని చూసిన రాజు సరే అని అతను కూడా చేతులు కట్టి కళ్ళు మూసి హీరోయిన్ ని వేడుకుంటాడు. కానీ ఎంతసేపు అయినా ఏ చుక్క పడకపోయేసరికి వీళ్ళంతా కళ్ళు తెరిచి చూస్తే మధ్యలో ఉండాల్సిన మిరాకల్ కనిపించదు. తను వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిన గ్యాప్ చూసి చెక్కేసింది. వెంటనే సోల్జర్స్ అందరూ తన కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతారు. కానీ పాస్ట్ లో ఇరుక్కున్న తను మళ్ళీ తన ఇంటికే వెళ్తుంది. అక్కడే ఒక చోట్లో తనకి దొరికిన బట్టలు మార్చుకుని అక్కడి వాళ్ళనే బిహేవ్ చేస్తూ ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళతో మింగిల్ అవడానికి ప్రయత్నిస్తుంది. మీసాలు గడ్డం దిద్దడం వల్ల తన ఈ ప్లాన్ వర్క్ అయి ఎవరికి తన పైన డౌట్ రాదు. కానీ అక్కడి వాళ్ళు తనని ఒక మీటింగ్ కి తీసుకువెళ్తారు. అక్కడ రాజు మినిస్టర్ల దగ్గర మీ రాక్షస పూజలు మూఢనమ్మకాల పైన ఫోకస్ తగ్గించి మ్యాథ్స్ ఇంకా సైన్స్ నేర్చుకుని డెవలప్ అవ్వండి అని చెప్తుంటాడు. అలాగే ఇంకో విషయం, ఆ తప్పిపోయిన వ్యక్తి ఎవరో కానీ ముందు అతన్ని వెతికి పట్టి అతని కళ్ళగుడ్లని బయటికి తీసేయండి అని చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ వేసుకున్న మోడర్న్ బ్యాగీ డ్రెస్సెస్ వల్ల వీళ్ళు తనని ఒక అబ్బాయి అని అనుకుంటున్నారు. అక్కడే ఉండడం చాలా డేంజర్ కనుక డాన్బీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. రాజు సభలో ఒక మినిస్టర్ ఉంటాడు అండ్ అతనికి ఒక కూతురు ఉంది. అండ్ తనని రాజుతో పెళ్లి చేసి ఒక బిడ్డకి జన్మనిస్తే ఈ ఊరి కరువంతా పోతుంది అనేది ప్యాలెస్ లో ఉన్న వారి నమ్మకం. కాబట్టి ఈ మినిస్టర్ అతని కూతురు దగ్గర ప్యాలెస్ లో చోటు సంపాదించుకోవడానికి ఇదే నీకు మంచి ఛాన్స్, దయచేసి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకో, ఈ దేశాన్ని పరిపాలించే నా కళ నెరవేరాలి అన్నట్టు చెప్తుంటాడు. కానీ ఆమెకి అందులో పెద్దగా ఇష్టం లేదన్నట్టు కనిపిస్తుంది. ఈ లేడీ వేరు ఎవరో కాదు, ఫ్యూచర్ లో మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా తనే. ఇలా కొన్ని క్యారెక్టర్స్ పాస్ట్ ఇంకా ఫ్యూచర్ లో మెర్జ్ అవుతాయి. ఇంకో పక్క హీరోయిన్ తప్పించుకోవడం కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు తన ఫోన్ ఒక చోట్ల పడిపోయి ఉంటుంది. దాన్ని తను తీయడానికి ప్రయత్నించినప్పుడు దురదృష్టవశార్థం తను ఒక సోల్జర్ కి దొరికిపోతుంది. అతను డాన్బీని డైరెక్ట్ గా రాజు దగ్గరికి తీసుకువస్తాడు. అతను హీరోయిన్ దగ్గర నువ్వు స్వర్గం నుంచి వచ్చావో నరకం నుంచి వచ్చావో అదంతా నాకు అనవసరం, ఎందుకంటే నేను
అలాంటి స్టోరీస్ నమ్మను. నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ బట్టలు ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నాయని ప్రశ్నిస్తాడు. డాన్ బి నేను ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక హై స్కూల్ స్టూడెంట్. ఎగ్జామ్ కి వెళ్తున్న దారిలో వర్షం పడింది, తెలియక ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు చెప్తుంది. కానీ తన ఈ మాటలు రాజుని కన్విన్స్ చేసేలా లేదు. అతను తన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని లోపల వర్షం పడుతున్న వాల్ పేపర్ ని చూసి ఇదేంటిది, ఇందులో ఎలా వర్షం పడుతుంది, ఈ నీళ్ళంతా ఎక్కడికి వెళ్తుందని కంగారు పడి అడుగుతాడు. అందుకు తను అది స్మార్ట్ ఫోన్ మహారాజా అని చెప్తుంది. రాజు తెలియక ఫోన్ కెమెరా ఆన్ చేసేయడంతో ఫ్లాష్ కి భయపడి అతను వెంటనే దాన్ని కింద పడిస్తాడు. ఈసారి మొబైల్ తీసి చూస్తే అందులో ఏం కనిపించదు. ఏమైంది అని అతను అడిగితే హీరోయిన్ స్విచ్ ఆఫ్ అయింది మహారాజా అని చెప్తుంది. తన మాటలు వీళ్ళకేం అర్థం కానప్పుడు ఆ సోల్జర్ మనం తన చెయ్యొక్కి నరికేద్దాం మహారాజా, అప్పుడు తను నార్మల్ అవుతుంది అని చెప్తాడు. ఫ్రస్ట్రేషన్ లో అతను కూడా సరే అని వీళ్ళిద్దరూ కలిసి హీరోయిన్ చేయ నరకడానికి రెడీ అవుతారు. భయంలో డాన్ బి దయచేసి అలా చేయకండి, నేను మీకు యూస్ఫుల్ అని తను ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. నన్ను ఏమైనా అడగండి, నాకు హిస్టరీ లిటరేచర్ అన్ని తెలుసు అని తను ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే హీరోయిన్ నాకు మ్యాథమెటిక్స్ తెలుసు, అరిథమెటిక్స్ అని చెప్తుందో రాజు వెంటనే అతని కత్తి కిందకి దించి నీకు నిజంగానే తెలుసా అని తనకి ఒక టెస్ట్ పెడతాడు. ఏంటి అక్కడ టెస్ట్ వద్దని తప్పించుకుని వస్తే ఇక్కడ కూడా టెస్ట్ పెడుతున్నారు అని హీరోయిన్ ఆలోచిస్తుంది. తను సరే ట్రై చేద్దామని పెన్ తీసుకుని రెడీ అయినా పేపర్ లో ఉన్న క్వశ్చన్ కూడా తను చదవలేకపోతుంది. ఎందుకంటే ఆ కాలం అక్షరాలన్నీ చాలా తేడాగా ఉన్నాయి. రాజు మళ్ళీ కత్తి తీసినప్పుడు ఈసారి డాన్ బి అందులో ఉన్న ట్రయాంగిల్ ని చూసి ఇది పైథాగరస్ థీరం కదా, నాకు ఇది తెలుసు, 10th క్లాస్ పిల్లలు నిద్రలో చేసే లెక్కలివి అని తను జస్ట్ ఒక నిమిషంలోనే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేస్తుంది. తను యూజ్ చేసిన బాల్ పాయింట్ పెన్ ని చూసిన రాజు ఏంటిది, నువ్వెలా ఇంక్ లేకుండా రాస్తున్నావని కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా హీరోయిన్ చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే కనుక అతను ఫుల్ షాక్ అయి మా మ్యాథమెటిషియన్స్ 3 రోజుల పాటు కష్టపడినా వాళ్ళు తప్పుగానే ఆన్సర్ చేశారు, మరి నువ్వేలా ఇంత ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలిగావని రాజు తను చూస్తున్నదంతా అస్సలు నమ్మలేకపోతాడు. అతను డాన్ బి ఏదో పెద్ద జీనియస్ అని అనుకున్నాడు. పాపం హీరోయిన్ ఎక్కువ సీన్లేం వేయకుండా ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ సాల్వ్ చేస్తారు మహారాజా అని ఓపెన్ గా చెప్పిస్తుంది. మొత్తానికి రాజుకి ఒక్క విషయం క్లియర్ గా అర్థమైంది, ఫ్యూచర్ లో మ్యాథ్సే ఇంపార్టెంట్. ఇంకా తన స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అయిన అతను మన హీరోయిన్ తో ఒక ఒప్పందం వేసుకుంటాడు. నువ్వు ఈ రోజు నుంచి నీ అరిథమెటిక్ స్కిల్స్ అని నాకు నేర్పించాలి, బదులుకి నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా, మళ్ళీ వర్షం వచ్చే వరకు నిన్ను రక్షిస్తా అని అంటాడు. డాన్ బి కూడా అందుకు ఒప్పుకుంటుంది, తన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అలాగే మళ్ళీ వర్షం వచ్చేటప్పుడు ఆ పోర్టల్ ఓపెన్ అయి తను మళ్ళీ ఇంటికే వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని మన హీరోయిన్ నమ్ముతుంది. రాజు తనకి ట్యూషన్ ఫీజు గా ఒక బంగారం బిస్కెట్ ఇస్తాడు. కానీ తన దగ్గర స్టే చేయడానికి ఇల్లు లేదు కదా, కాబట్టి తను ఆ సోల్జర్ సహాయంతో ఆ గోల్డ్ యూస్ చేసుకుని ఒక ఇల్లుని అద్దెకి తీసుకుంటుంది. మరి చేంజ్ అని తను అడిగితే వాడు చేతిలో ఒక గ్లాస్ పెట్టి దీంతో నీళ్లు తాగు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లంతా పట్లు పట్టి ఎలకలు తిరుగుతూ ఉంటాయి. తనకి నచ్చకపోయినా నెక్స్ట్ టైం వర్షం వచ్చే వరకు మన హీరోయిన్ ఇక్కడే స్టే చేయాలి. ఆ మరుసటి రోజు ఉదయం డాన్ బికి మామూలు బట్టలు ఇస్తారు. తను అక్కడ పనిచేసే వాడి దగ్గర మరి ఇక్కడ ఇన్ని అందమైన స్కర్ట్స్ అన్ని ఉన్నప్పుడు నాకెందుకు ఈ బోరింగ్ అయిన బట్టలు ఇస్తున్నారు అని అడుగుతుంది. అందుకతను అవి అమ్మాయిల బట్టలని నవ్వుతూ అతను మన హీరోయిన్ రెడీ చేస్తాడు. నెక్స్ట్ డాన్ బి రాజుని కలవడానికి ముందు ఒక రిహర్సల్ చేద్దామని తను అక్కడ బుక్స్ తీసి ఏదైనా అర్థమవుతుందా అని చూడాలనుకున్నప్పుడు అక్కడికి ఆ రాజు లీవ్ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని మన హీరోయిన్ ని తీసుకువెళ్తాడు. కానీ పాపం డాన్ బి అతనికి ఏమని నేర్పిస్తుంది, వీళ్ళిద్దరికి మధ్య 1 2 3 4లు కూడా కామన్ గా ఉండవు. కాబట్టి తను ముందు రాజుకి అవి నేర్పిస్తుంది. తను ఇలా క్యాజువల్ గా మాట్లాడడం చూసి రాజు డాన్ బి దగ్గరికి వచ్చి నువ్వు ఎలా నన్ను నా కళ్ళల్లో చూసి మాట్లాడగలుగుతున్నావు, నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. వెంటనే హీరోయిన్ వీడు కళ్ళు గుడ్లు పీకేలా ఉన్నాడని భయపడి నేనెక్కడ మహారాజా మిమ్మల్ని చూస్తున్నాను, నా కళ్ళు అలానే కనిపిస్తాయి అని తను కవర్ చేస్తుంది. అందుకతను సరే సరే ఎక్కువ నటించుకో, నాకు కూడా నీలాంటి వాళ్ళే కావాలి, ఎప్పుడు చూసినా తల వంచి మాట్లాడే వాళ్ళని చూసి విసిగిపోతున్నా అని చెప్తాడు. ఇలా హీరోయిన్ కంఫర్టబుల్ అయ్యాక తను రాజుకి సీరియస్ గా క్లాస్ తీయడం స్టార్ట్ చేస్తుంది. 4 గంటల సేపు కంటిన్యూస్ గా నంబర్స్ ఇంకా టేబుల్స్ నేర్చుకున్నాక కూడా ఈ రాజు 11 4s 4 అని రాస్తున్నాడు. ఆ రోజంతా పేపర్ మొత్తం తప్పులు కొట్టే గడిచిపోతుంది. కానీ రాజు మాత్రం అసలు గివప్ చేసేలా లేడు, పట్టుదలతో నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అప్పటి నుంచి డాన్ బి డైలీ రొటీన్ ఇదే అయిపోతుంది. నిద్రపోవడానికి కూడా సరిగ్గా టైం ఇవ్వట్లేదు ఈ రాజు. ఇయర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు కూడా 3 + 7 = 10 అని మ్యాథ్స్ నేర్చుకుంటూ హీరోయిన్ పక్కనే పెట్టుకుని ఉన్నాడు. ఒకరోజు హీరోయిన్ తన బ్యాగ్ లో పెట్టున్న ఫుడ్ ఐటెం కనిపించట్లేదన్న విషయాన్ని నోట్ చేస్తుంది. యాక్చువల్లీ అది ఇప్పుడు రాజు దగ్గరే ఉంది. అతనికి అది ఏంటో అర్థం కాక పేపర్లు తీసి చూసి దాని పిరమిడ్ షేప్ పట్టి చూస్తే అది ఖచ్చితంగా బాంబే అయి ఉంటుందని అతను క్యాండిల్లో దానికి నిప్పు తగిలించి పరిగెట్టి వెళ్ళి దాక్కుంటాడు. బాంబు పెళ్లుతుందని ఫ్యూచర్ ఫుడ్ పాడు చేస్తాడు వీడు. అప్పుడు అతను ఉన్న గదిలోకి ఒక మినిస్టర్ వచ్చి మహారాజా మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు రాజు కోపంలో నిన్ను పిలిచానా, మరెందుకు ఇక్కడికి వచ్చావని ఒక బాల్ తో అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. చదువు లేని వాళ్ళకే దాని విలువ తెలుసు అని
చెప్తారు కదా, దాన్ని మనం ఈ రాజుని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇతను మ్యాథ్స్ నేర్చుకోవడంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటాడంటే సభలో మినిస్టర్ల మీటింగ్ మధ్య కూడా అతను తన చేతిలో టేబుల్స్ రాసి చదువుతుంటాడు. మన హీరోయిన్ ని రాజు దగ్గరికి తీసుకువచ్చిన సోల్జర్ ఉంటాడు కదా, అతని పేరు పార్కియాన్. అతను ఒక సోల్జర్ ని మించి ఒక టాలెంటెడ్ మ్యూజిషియన్. హీరోయిన్ అతన్ని ఫ్లూట్ ప్లే చేయమని చెప్పి ఒక రైమ్స్ లా టేబుల్స్ అన్నిటిని రాజుకి నేర్పిస్తుంది. ఆ పాట మధ్యలో రాజు హీరోయిన్ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పకపోవడంతో తన మ్యాథ్స్ టీచర్ తనని కొట్టినట్టే రాజుని కూడా కొడుతుంది. ఈ దెబ్బ రాజుకే ఒక పెద్ద షాక్. రాజుని తన కళ్ళ ముందే కొడితే సోల్జర్ ఊరుకుంటాడా? అతను వెంటనే తన కత్తి తీసి ఊ అని చెప్పండి మహారాజా, వెంటనే తిని తలని కట్ చేసేస్తాను అని అంటాడు. బయట నుంచి ఇంకో అతను కూడా ఫాస్ట్ గా లోపలికి వచ్చి మహారాజా మీకేం కాలేదుగా, వైద్యుడిని పిలవాలా అని అన్నప్పుడు రాజు మళ్ళీ అతన్ని బాల్తో కొట్టి నిన్ను లోపలికి రమ్మన్నానా, వెళ్ళిపోయి నుంచి అని అతన్ని విసురుతాడు. డాన్బీ దెబ్బ రాజుకి నచ్చకపోయినా అతను తనని ఒక గురువులా చూసి తప్పు చెప్పడం వల్లే కదా తను కొట్టింది, నెక్స్ట్ టైం కరెక్ట్ గా చెప్తామని మళ్ళీ ఆ రైమ్స్